పాపా నీకు నేనున్నాను. అమ్మ లేకపోయినా అమ్మలాగా నేను పెంచుతా, సరేనా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు మనం డ్యూటీ చేయాలి కదా. నీకేం నిద్ర రావట్లేదు కదా? అయితే పద గుడికి వెళ్దాం. ముద్దు పెట్టు, ఇక్కడ పెట్టు. గుడికి వెళ్దామా? వెళ్దాం. గుడికి వెళ్దామా? నాయనా, మొత్తానికి డ్యూటీలో జాయిన్ అయిపోయావన్నమాట. అవును పంతులు గారు. తల్లి లేకపోయినా ఈ బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడు. పాపా ఆ సత్యగాడు, సత్యగాడు నా ఫ్రెండ్, బంగారం. నా ఫ్రెండ్ రిక్షాలో ఇక్కడ దించాడు కదా, ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఉద్యోగం ఒక రకంగా తన వల్లే వచ్చింది. ఈ ఊళ్ళో మనకు తెలిసిన ఫ్రెండ్ సత్యగాడు ఒక్కడే. వాళ్ళ అక్క పెళ్లి చూపులని ఏదో అన్నాడు కదా, మర్చిపోయాను. రేపు వస్తాడుగా, మాట్లాడతా. సరేనా పాప? అసలు ఏం మనిషివయ్యా నువ్వు? బుద్ధుందా? అక్క పెళ్లి కోసం కష్టపడి రాత్రి పగలు రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులు చీటీ కడతావని ఆ డబ్బులిస్తే ఆ డబ్బులు కూడా మాకు తెలియకుండా వాడేస్తావా? ఒక్క రూపాయి ఇంటి కోసం ఇచ్చింది లేదు. ఎప్పుడు చూడు తాగుడు తాగుడు తాగుడు. ఏ సత్య, నీ అక్కకేంటే రేపు ఈ టైంకి బంగారం లాంటి సంబంధం తీసుకొస్తారు చూడు. నీ మొహానికి సంబంధం ఒకటి. నువ్విలా తాగుతూ తందనాలాడుతూ ఉంటే అక్కకి పెళ్లి ఎలా అవుతుంది? అక్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? నేను తీసుకొస్తాను కదా, చూస్తూ ఉండు. నిన్ను పోనీలేవే, నాన్ననేమి అనకు. ఏం చేస్తాం, మన కర్మ. ఇదిగో అక్క, నువ్వు అలా వెనకేసుకుని రాకు. మన కర్మ అని సరిపెట్టుకోవడం కాదు, అసలు ఇతన్ని. జరిగిందేదో జరిగింది, వదిలేవే. నాకు పెళ్లి కాకపోతే ఏంటి? ఇప్పుడు నేనేమైనా చేస్తానా అక్క? అలా అనకక్క. నాకు మీరు తప్ప ఎవరున్నారు? నాన్న తాగి ఈ కుటుంబాన్ని ఏం చేసినా సరే నేను నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను. తమ్ముడిని చదివిస్తానక్క. నేనుండగా మీకే కష్టం రానివ్వను. బంగారం లాంటి బట్టలు తడిపిస్తావే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ ఇంట్లో పిండ ప్రదానం జరగలేదు, అందుకే మీకు ఈ కీడు సంభవిస్తోంది. ప్రతి పనిలో ఆటంకం ఎదురవుతోంది, ఆపదలు చుట్టుముడుతున్నాయి. ఏంటి స్వామీజీ మీరనేది?
పిండ ప్రదానం చేయకపోవడం ఏంటి? మనవరాలు త్రిపురకి గంగకి మేము అన్ని కార్యక్రమాలు చేశాం కదా. లేదు తల్లి, మరొక్క 2 ప్రాణాలకి మీరు పిండ ప్రదానం చేయడం మర్చిపోయారు. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ? మా అన్నయ్య పాప బ్రతికే ఉన్నారు కదా. పొరపాటు నాయనా. కాలాన్ని ప్రశ్నించలేవు. జరిగిన దారుణాన్ని నువ్వు వెనక్కి తిరిగి తీసుకురాలేవు. ఆ ప్రమాదంలోనే నీ అన్నయ్య, పుట్టిన పాప కూడా చనిపోయారు. లేదు, నా బాల చనిపోలేదు, పాప చనిపోలేదు. నేను మనోనేత్రంతో చూసి చెప్తున్నాను, ఎవ్వరూ మిగలలేదు. ఇప్పటికైనా మీరు నిజాన్ని గుర్తించి వాళ్ళిద్దరికీ పిండ ప్రదానం చేస్తే కీడు తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇకపై మీ ఇష్టం. నానమ్మా, ఆయన చెప్పిన మాటలేని నమ్మద్దు. ఆయన చెప్పిందంతా అబద్ధం. అన్నయ్య పాప ఖచ్చితంగా తిరిగి వస్తారు. మీరు నమ్మొద్దు. మీరు ఇలాగే చేస్తూ ఉండండి. నేను, నా బిడ్డ, నా భార్య, మేం కూడా ఏదైనా ప్రమాదాన పడి మాకేమైనా జరిగితే అప్పుడు మీరు నమ్ముతారు. ఫణి! బామ్మగారు, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. నా కొడుకొక్కడే ఈ ఇంటికి మిగిలిన వారసుడు. వాడికి పదే పదే ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు కూడా నా కొడుకు జ్వరంతో పడుకొనున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. బావగారు పాప చనిపోయారని చెప్పి మేమెన్నిసార్లు చెప్తున్నా మీరెవ్వరు కూడా నమ్మట్లేదు. స్వామీజీ చెప్పిందైనా నమ్మండి. వాళ్ళకి పిండ ప్రదానం చేసేద్దాం. వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా, మన బాల బతుకున్నాడని ఏదైనా ఒక్క ఆధారం దొరికిందా? ఇప్పటి వరకు లేదు కదా. పోనీ బతుకుంటే బాల ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాడు? లేదు మావి గారు, నాకు నమ్మబుద్ధి కావట్లేదు.